సిల్లా ఆదికాండము 4:19-22లో కయీను వంశంలో ఒక శక్తివంతుడు లెమెకు. లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో రెండవదాని పేరు సిల్లా. సిల్లా ఇద్దరు పిల్లలకి తల్లి. సిల్లాకు మొదట కుమారుడు పుట్టాడు. అతని పేరు తూబల్కయీను. తన పితరుడైన కయీను పేరు కలిసేలాగా తూబల్ ప్లస్ కయీను, తూబల్కయీనుగా అతనికి పేరు పెట్టారు. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. సిల్లాకు రెండవ సంతానంగా కుమార్తె పుట్టింది. ఆమె పేరు నయమా. బైబిల్లో సిల్లా ప్రాముఖ్యత వ్యక్తిగతంగా పెద్ద పాత్రగా చెప్పబడనప్పటికీ ఆమె మానవ నాగరికతలో ఒక ప్రధానమైన దిశకు తల్లిగా నిలిచింది. తుబాల్కయీను మానవజాతికి ఇనుము, కంచు పనిముట్లను, కత్తులు, యుద్ధ ఆయుధాలు ఇవన్నీ ఆయన సంతానంలోనే పుట్టాయి. దానితో మానవ నాగరికతలో కొత్త యుగం ఆరంభమైంది. అందువల్ల బైబిల్ చరిత్రలో సిల్లా పేరు నిలిచిపోయింది.